లెజెండ్ సింహ లాంటి సూపర్ హిట్ సినిమాలను తీసి బాలకృష్ణ క్రేజ్ ను పెంచిన బోయపాటి శ్రీను అంటే బాలకృష్ణకు కూడా చాలా అభిమానం. వచ్చే నెల నుండి వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా ప్రారంభానికి రంగం సిద్ధమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బాలయ్య అభిమానులు చరణ్ పై ఉన్న కోపంతో బోయపాటిని టార్గెట్ చేస్తూ చేస్తున్న కమెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. బోయపాటి ఒక ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీని కనిపెట్టాడు. బల్బ్ మాత్రమే కాదు, అణు విద్యుత్తుని, అణుబాంబుని కనిపెట్టాడు. థియేటర్లోనే ఇవన్నీ ఆవిరి పుట్టిస్తున్నాయి. అటు బాలయ్య అభిమానులు బోయపాటిపై సెటైర్లు వేస్తున్నారు. అంతేకాదు, బోయపాటి శ్రీను ఫోటోని ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఫోటోతో జాయింట్ చేసి మరీ హడావిడి చేస్తున్నారు. అయితే ఈ యాంటీ ప్రచారం అంతా బాలకృష్ణ అభిమానులు చేస్తున్నారు అంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి ఒక ఆసక్తికరమైన కారణం కూడా ఉంది. మొన్న విడుదలైన బాలకృష్ణ కథానాయకుడు మూవీ మొదటి రోజున మెగా ఫ్యాన్స్ కొన్ని థియేటర్ల వద్ద ఆ సినిమాకు సంబంధించిన టికెట్లు కొని ఉచితంగా అందరికీ పంచిపెట్టారు అన్న వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ వార్తలకు సమాధానంగా కొంతమంది వినయ విద్యారామకు సంబంధించి చరణ్, ఓబ్రాయ్ అండ్ గుండా గ్యాంగ్స్ తలలు నరుకుతున్న పవర్ స్టార్ చరణ్ వీడియోను పోస్ట్ చేసి బోయపాటిపై సెటైర్లు వేస్తున్నారు. మరికొందరైతే ఎంత విరోచితమైన పోరాట సన్నివేశాన్ని తెరకెక్కించినా తలకాయలు మరీ ఇలా పుచ్చకాయల్లా గాల్లో ఎగిరిపడడం ఏమిటి అంటూ బోయపాటిపై పంచులు వేయడమే కాకుండా బోయపాటికి సూటు తొడిగి ఐన్స్టీన్ అంటూ ఘాటైన సెటైర్లు వేస్తున్నారు. అయితే చరణ్ అభిమానులు మట్టుకు ఇదంతా బాలకృష్ణ అభిమానుల వ్యతిరేక ప్రచారం అంటూ గగ్గోలు పెడుతున్నారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.